నాచారంలోని హజ్రత్ బిలాల్ మసీదులో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పేద ముస్లింలకు తోఫాలను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పరమేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా రక్తదానం, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సంతోష్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఓకే రైట్. ओके सर. किट्स लाए हुए रमजान किट्स लाए हुए हमारे परमेश्वर अन्ना हाथ से वो आप सबको ये बांटे जाएगा. తెలంగాణ ప్రజలందరికీ ముందరగా రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన నాచారం డివిజన్ హెచ్ఎంటీ మస్జిద్ బిలాల్ మస్జిద్లో ఈరోజు దగ్గర 600 మందికి మనం ఇఫ్తార్ విందు అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు అన్నది మనము దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా మొత్తం వారోత్సవాలు ఒక 7 ఈవెంట్స్ చేస్తున్నాం. ఒక 3000 స్కూళ్ళల్లో ప్యాడ్స్ అండ్ ఎగ్జామినేషన్ మెటీరియల్ అని పంచడం జరిగింది. దగ్గర ఒక 40,000 చెట్లు ఓయూ అండ్ సరౌండింగ్స్ లో పెట్టడం జరిగింది. మూడో రోజు వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా చేశాం. దగ్గర 92 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినారు. దాని తర్వాత 4వ రోజు వచ్చేసి మనము గవర్నమెంట్ హాస్పిటల్స్ లో దగ్గర 18 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో శ్రీపాదరావు గారిని స్మరించుకుంటూ వాళ్ళ పేరు మీద 18 హాస్పిటల్స్ లో డొనేషన్ అన్నదానం చేశాం. దాని తర్వాత ఇంకా కొన్ని ఈవెంట్స్ చాలా ఘనంగా చేసాం. ఈ రోజు క్లోజింగ్ అనేది రంజాన్ మాసం కాబట్టి సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ గారు, అదేవిధంగా నాగిరెడ్డి గారు ఇక్కడ మరి ఈరోజు రాష్ట్రంలో మైనార్టీల ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి అవన్నీ కూడా మరి మా నాయకులు ఇక్కడ వాళ్ళందరి ద్వారా వాళ్ళకి ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో జరిగినట్టు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి విక్రమ పాలన వచ్చేసి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన గతంలో గత ప్రభుత్వంలో జరుగుతున్న మరి ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కావాలి, మైనార్టీలకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది.